గుడ్ మార్నింగ్ వరల్డ్. ఈరోజు ప్రపంచ దేశాలలో దేశాలలో ఏ సంఘటనలు జరుగుతున్నాయనే కార్యక్రమాన్ని ముందుగా చూసే ముందు నేపాల్, టిబెట్, చైనాలో ప్రజెంట్గా నిన్నటి నుంచి మొన్నటి నుంచి వరదలు చాలా బీభత్సకరంగా అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సో అక్కడ కొండ చర్యలు విరిగి చాలా మంది యాత్రికులు జల ప్రళయంలో చిక్కుకొని చనిపోయినట్టు సమాచారం. సో ఇండియన్ యాత్రికులు కూడా చాలా మంది చనిపోయినట్టయితే సమాచారం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఈషా ఫౌండేషన్ నుంచి మానస సరోవరం యాత్రికులు, అంటే నేపాల్ టిబెట్ సరిహద్దులో ఒక మానస సరోవరం సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా చైనాలోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడికి వెళ్ళి ఆ వీసా కార్యక్రమాలు ఇంకా డాక్యుమెంటేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన సందర్భంలోనే ఈ జల ప్రళయం వచ్చి అక్కడ చాలా మంది గల్లంతైనట్టయితే సమాచారం అయితే ఉంది. సో ఈ సందర్భంగా ఎవరైతే ఆ దేశాలలో ఈ మూడు దేశాలు పర్టికులర్లీ నేపాల్, చైనా, టిబెట్ సరిహద్దులలో ఈ విషాదం అనేది జరిగిందనమాట. సో ముఖ్యంగా ఇది యాత్రికులు అంటే దేవభూమిగా పరిగణించే ఈ మూడు ప్రాంతాల సరిహద్దులలో చాలా మంది యాత్రికులు దేవుడు అక్కడ హిమనదులు ఉంటాయి, సో అక్కడ దేవాలయాలు ఉంటాయి. సో వాటిని సందర్శించడం కోసం చాలా సంవత్సరాలుగా మానస సరోవరం యాత్ర కోసం చాలా సంవత్సరాలుగా వెయిట్ చేసి ఏదో లాటరీ అదొక సిస్టమ్. సో అంత కష్టపడి అక్కడికి వెళ్ళినా కూడా ఇలా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ సంఘటనను నేపాల్ ప్రభుత్వం మరియు భారతదేశ ప్రభుత్వం నిజంగా చాలా సంఘీభావం తెలపడం జరిగింది. యాత్రికులకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాల నుంచి కన్సల్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ కంట్రోలింగ్ రూమ్స్ నెంబర్స్ కానీ ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ తెలంగాణలో కూడా కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబరు ఇవ్వడం జరిగింది. ఏదైనా సమాచారం కావాలన్నా, ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా సో వాళ్ళు కన్సల్ట్ నెంబర్స్ కూడా సజ్జనార్ హైదరాబాద్ సిపి ఇక్కడ ప్రజెంట్గా తెలంగాణలో ఇవ్వడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఈ విషాద సంఘటన వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా విషాదం. సో ఇది ప్రకృతి ప్రళయం అనేది రౌద్రంగా మారడం వల్ల అక్కడ యాత్రికులు చాలా నరకయాతన అనుభవించడం జరిగింది. ఇంకా దాని గురించి వర్ణనాతీతం అనమాట. సో పర్టికులర్లీ ఈ విషాద సంఘటనలు ఒక్కొక్క దేశానికి మనం గుర్తు చేస్తే ఈ మధ్య కాలంలో ఏషియాలో కొన్ని దేశాలలో పర్టికులర్లీ చాలా విపరీతంగా వరదలు రావడం జరిగింది. ఎలినినో ప్రభావమా లేకపోతే మిగతా ప్రభావమా, యూరోప్లో హీట్ వీవ్స్ కారణమా, కానీ యూరోప్లో చాలా వేడి మాత్రం ఉంది. పర్టికులర్లీ ఏషియన్ ప్రాంతాలలో వరదలు మాత్రం చాలా బీభత్సకరంగా ఉన్నాయి. ఎక్సెప్ట్ ఇండియాలో మాత్రం ఇంకా అంతంత మాత్రమే. సో పర్టికులర్లీ మనం రీసెంట్గా వియత్నాంలో వరదలు అంటే అక్కడ వియత్నాంలో వరదలు చూడడం జరిగింది, ఫిలిప్పీన్స్లో చూడడం జరిగింది, ఇండోనేషియాలో కూడా వరదలు చూడడం జరిగింది, ఇప్పుడు నేపాల్, టిబెట్. సో ఇలా ఈ ప్రాంతాల్లో ఈ ఏషియన్ కాంటినెంట్లో ఈ దేశాలలో నిజంగా వరదలు వచ్చి చాలా మంది చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. సో ఇది ప్రజెంట్గా మేజర్ ఇష్యూ. నెక్స్ట్ భారత ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అమెరికా పర్యటన వివాదాస్పదం అవుతుందా? సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, న్యూయార్క్ మేయర్ అయిన మమ్దాని అతను ఏకంగా ఎవరైతే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పర్యటనను చాలా వ్యతిరేకించడం జరుగుతుంది అనమాట. టైమ్స్ స్క్వేర్లో 5,000 మంది ఇండో అమెరికన్ ప్రజల సమక్షంలో పెద్ద ఈవెంట్ ఉంది. సో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ హిందూ ప్రచారకు అంటే ఒక మతాన్ని గురించే ప్రచారం అని ఒక విధంగా హేయభావంతో మమ్దాన్ని మాట్లాడడం అనేది చాలా విచారకరం. దీన్ని చాలా ఖండించారు కూడా. ఎందుకంటే ముస్లిం నేతలు, క్రిస్టియన్ నేతలు చాలా మంది మత ప్రచారానికి వచ్చి ఈవెంట్స్ చేస్తున్నారు. సో అందులో మోహన్ భగవత్ అతని ప్రచారం అని కూడా చెప్పలేదు. సో ఒక మీటప్ ఉంది. సో ఆ మీటప్ ను వ్యతిరేకించడం అనేది చాలా దురదృష్టకరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అతను మమ్దాని
ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాడు. సో ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో అందరికి తెలుసు. ఆయనకు తీసుకున్న స్టాండర్డ్తో అందరికి తెలుసు. మమ్దాని గురించి, న్యూయార్క్ మేయర్ అయిన మమ్దాని గురించి అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా అతను ఇలా వ్యవహరించడం అనేది చాలా విచారం. ఎస్. నెక్స్ట్ ఇంకా దేశాల గురించి చూస్తే సౌత్ కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, కొలంబియా, ఐస్లాండ్, డెన్మార్క్, పోలాండ్, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రజెంట్గా ఫ్రాన్స్ టూర్లో ఉన్నాడు అనమాట. సో నేను చూపిస్తాను. మహమ్మద్ బిన్ సల్మాన్. సో ఇది సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా నుంచి ఫ్రాన్స్. సో ఇది వీళ్ళిద్దరి మధ్య టైఅప్స్ కోసం, బిజినెస్ టైఅప్స్ కోసం ప్రయత్నించడం జరుగుతుందన్నమాట. సో ఎలిసా ప్యాలెస్ అంటే ఫ్రాన్స్లోని ఎలిసా ప్యాలెస్ అనేది ప్రెసిడెన్షియల్ అఫీషియల్ హౌస్. సో అందులో చర్చలు జరుగుతుందన్నమాట. సో సౌదీ అరేబియా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఆ దేశంలో స్టార్ట్ చేసింది. సో దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా దేశాల నుంచి ఆహ్వానించడం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగానే ఫ్రాన్స్ దేశాన్ని కూడా తమ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంత పెట్టమని చెప్పి అడగబోతుందని చెప్పి, ప్లస్ ఇరు దేశాల మధ్య టైఅప్స్ ఇంకా వాణిజ్యం అనేది చాలా బిల్డప్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది మేజర్గా. నెక్స్ట్ యాక్చువల్లీ రైట్, ఇంకోటి ఏంటంటే స్పెయిన్లో ప్రజెంట్గా టొమాటో పండుగ జరుగుతుందన్నమాట. స్పెయిన్లో టొమాటో పండుగలు దాన్ని బుల్నిన్ అని అంటారు అనమాట. సో అక్కడ టమాటాలను మార్కెట్లో అంటే రోడ్డు మీద పడేసి కొడుతుంటారు. టమాటో ఫెస్టివల్ అంటారు అనమాట. ఎవరిని పడితే వాళ్ళు కొడుతుంటారు. సో అదొక స్పెయిన్లో ఆచారం. దాని ఇప్పుడు ప్రజెంట్గా 2 రోజుల నుంచి స్పెయిన్లో అది జరుగుతుంది అనమాట. సో ఇది పోలాండ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, టర్కీ, థాయిలాండ్, వియత్నాం, జపాన్, సౌత్ కొరియా, సో ఇంకా అమెరికా. సో కెనడా, అమెరికాల మధ్య వాణిజ్యం అనేది చాలా భీకరమైన ట్రేడ్ వార్ నడుస్తుంది ఇరు దేశాల మధ్య. 50% టారిఫ్ వేస్తామని చెప్పి యునైటెడ్ స్టేట్స్ చెప్తుంటే మేము కూడా 50% టారిఫ్ వేస్తామని చెప్పి కెనడా చెప్తుంది అనమాట. సో ఇరు దేశాలు చాలా సెన్సిటివ్గా మారినాయి అనమాట. మీరు నమ్ముతారో నమ్మరో, కెనడాలో కొన్ని స్టోర్లలో మాత్రం బై కెనేడియన్ గూడ్స్ అని చెప్పి ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. అంటే అమెరికన్ వస్తువులు కొనకండి, ఓన్లీ కెనేడియన్ గూడ్స్ మాత్రమే కొనండి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ప్రజెంట్గా ఈ 2 దేశాల మధ్య కోల్డ్ వార్, ట్రేడ్ వార్ చాలా బీభత్సకరంగా నడుస్తుంది. సో ఇదండి మేజర్గా ఈరోజు న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.